మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను మల్కాజ్గిరికి వచ్చాను అనమాట. స్టార్ మాలో కొత్త సీరియల్ పొదరిల్లు అంటూ వచ్చేస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. మ్యారేజ్ అయిపోయింది కదా, ఇక్కడ రిసెప్షన్ పెట్టారు గ్రాండ్గా. సో స్టార్స్ అందరూ చాలా బాగా వచ్చారు రిసెప్షన్కి. అండ్ మెయిన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన సీక్రెట్ ఏంటంటే, బేసికల్గా మనందరం డాక్టర్ బాబుని బాగా ఇష్టపడతాము. బట్ ఈ సీరియల్ని తీసుకొస్తుంది ఆయనే అనమాట, ప్రొడ్యూసర్ ఆయనే, నిరుపమ్ గారు. అండ్ మీరు చూడొచ్చు స్టార్టింగ్లోనే మనకి డాక్టర్ బాబు గారు ఎంట్రీ కనిపిస్తుంటుంది. కార్తీక దీపం, నాట్ ఓన్లీ కార్తీక దీపం, స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ప్రతి సీరియల్ హోర్డింగ్స్ కావచ్చు, అవన్నీ మనకి వెల్కమ్ లోనే కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ ఆఫ్ ద రిసెప్షన్ కి వెళ్లే దారిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్ సీరియల్స్ వాళ్ళు, చిన్ని సీరియల్స్ వాళ్ళు వచ్చారు. అలాగే నువ్వు లేక నేను లేను, అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు, ప్రభాకర్ గారు, ఆమని గారు కూడా వచ్చారు ఈ రిసెప్షన్ కి. ఒకసారి మీరు లుక్ వేయచ్చు, క్రౌడ్ చాలా చాలా బాగుందండి. అండ్ ఈ సీరియల్ స్టార్ట్ చేసి 1 మంతే అవుతుంది, బట్ 1 మంత్ లో కూడా చాలా మంచి రీచ్ అయితే ఉందండి. సో అక్కడైతే ప్రోగ్రామ్ లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. అండ్ అక్కడ ప్రదీప్ గారు, ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ ముందు. అండ్ సీరియల్ స్టార్స్ అందరూ కూడా వచ్చేసారు ఈ పొదరిల్లు టీం అందరినీ విష్ చేయడానికి. అలాగే ఇక్కడ రిసెప్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు ఒకసారి లుక్ వేయచ్చు. మనకు బేసికల్ గా రిసెప్షన్ ఎలా ఉంటుందో తెలుసు. అండ్ ఒక కట్అవుట్ పెట్టారు ఇక్కడ రిసెప్షన్ కి సంబంధించి. అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్టార్స్ అందరూ కూడా వాళ్ళతో పాటు పబ్లిక్ ని కూడా ఇక్కడికి వెల్కమ్ చేశారండి. ఎస్ గైస్, చూడొచ్చు ఆ రిసెప్షన్ ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలుసు కదా. చక్కగా ఒక మంచి సెటప్ వేశారు రిసెప్షన్ కి, మంచి చైర్ వేశారు. అండ్ మన స్మాల్ స్క్రీన్ కి ఒక మంచి హీరో, అంటే కన్నడ నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ మొత్తానికి పెళ్ళైతే చేసేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ గా ఆ క్యారెక్టర్ లో చాలా బాగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ గా ఒక పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. మగువతో సింధూరాతో మనకు పరిచయం అయింది. ఇప్పుడు మహాలక్ష్మిగా, నిజంగానే చూడడానికి ఎంత మహాలక్ష్మిలా ఉంది. అన్కండిషనల్ లవ్ తీసుకుంటుంది. అండ్ ఈ సీరియల్ ద్వారా నిజంగా చాలా మంది ప్రేమిస్తారని అర్థమవుతుంది. అండ్ మొత్తానికి రిసెప్షన్ కి నేను కూడా వచ్చాను. చక్కగా మనకి ఇక్కడ ఒక సెటప్ పెట్టేశారు. ఇక్కడ వచ్చినటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చుని చక్కగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ అక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మల్కాజ్గిరిలో నియర్ బై ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సీరియల్ స్టార్స్ ని లైవ్ లో చూద్దామని చెప్పి ఆల్మోస్ట్ 6 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారండి. క్రౌడ్ చూస్తే చాలా ఘోరంగా ఉండింది. అండ్ 1 మంతే అయింది సీరియల్ స్టార్ట్ చేసి, బట్ 1 మంత్ లోనే 6 మంత్స్ స్టార్ట్ చేసినటువంటి రీచ్ వచ్చిందనమాట. అండ్ పొదరిల్లు మొత్తానికి రిసెప్షన్ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఇంకా మనం కూడా ఒకసారి స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. లైవ్ లో ప్రదీప్ గారు యాంకరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ సీరియల్ స్టార్స్ కూడా పార్టిసిపేషన్ ఉందన్నమాట. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మనం కూడా వెళ్ళిపోదాం పదండి. హాయ్ గాయ్స్, సో ఈ రోజు స్టార్ మాలో కొత్తగా వస్తున్నటువంటి పొదరిల్లు సీరియల్ గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతుంది, రిసెప్షన్ జరుగుతుంది. మ్యారేజ్ అయిపోయింది కదా, సో ఈ రిసెప్షన్ కి చాలా మంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చారండి. మనకి స్టార్ మాలో చాలా మంది సీరియల్స్ ద్వారా ఎక్కువగా మనకి స్టార్డమ్ తో కనిపిస్తూ ఉన్నారు. సో మనందరికి ఫర్ ఎవర్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబు యాక్చువల్లీ. సో లోపల రెడీ అవుతున్నారు, మరి కాసేపట్లో అక్కడ సెట్ కి రాబోతున్నారు. లోపలికి అయితే వెళ్ళిపోదాం. క్యారవన్ బయట అయితే ఉన్నాము, లోపలికి వెళ్ళి డాక్టర్ బాబుతో మాట్లాడదాం. వచ్చేయండి. సో లోపలికి వచ్చేసాము, మన డాక్టర్ బాబు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ డాక్టర్ బాబు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మ్యాచ్ అయినట్టుంది, బ్లాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ గుడ్ టు సీ యూ. నిరుపమ్ గారు ఎప్పుడు చూసినా అదే స్మైలీతో హ్యాపీగా వార్మ్ వెల్కమ్ చేస్తారు. అందుకని అందరికి డాక్టర్ బాబు అయిపోయారు మేబీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నవ్వుతూ పలకరించడం మన సంప్రదాయం కదా. అవును. అంటే మొన్న ఒక ఈవెంట్ లో, అంటే సంక్రాంతికి చిరు గారు వచ్చారు, బట్ స్మాల్ స్క్రీన్ లో మీరు ప్రభాకర్ గారు వచ్చి దుమ్ము లేపేశారు. యాక్చువల్లీ ఆ పాట మాత్రం నార్మల్ గా లేదు, బట్ ఆ క్యారెక్టర్ లో ఎవరెవరిని ఊహించుకోలేకపోయాము, కానీ చాలా బాగా చేశారు. ఏం చెప్తారు అసలు? మెయిన్ సినిమాలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు వాళ్ళు కలిసి చేయడం ఒక ఐ ఫీస్ట్. దానికి తోడు అది డాన్స్ నంబర్ మామూలుగా లేదు, వింటేనే ఊపు వచ్చేస్తుంది. సో నేను కూడా డాన్స్ చేసి చాలా రోజులైంది. సో దానికి తోడు ప్రభాకర్ గారు కలిసి చేయడం, చాలా వైబ్ చాలా బాగా కుదిరింది. సంక్రాంతి ఒక ఫుల్ మీల్స్ ఫీస్ట్ లాగా అనిపించింది. సో నిరుపమ్ గారు, నేను కూడా ఈ మధ్యన కొన్ని రైమింగ్స్ వదులుతున్నాను. అంటే మీకున్నదే, నేను కొత్త ఏం క్రియేట్ చేయట్లేదు. పైన ఏంటంటే పెద్ద స్క్రీన్ లో బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బట్ స్మాల్ స్క్రీన్ లో డాక్టర్ బాబు. పర్లేదా? కానీ పర్లేదే ఉందిలే. సార్ మీ ఫ్యాన్స్, మీ అభిమానులు ఇచ్చారు సార్ ఆ పేరు. యాక్చువల్లీ మీ పేరే మర్చిపోయారు. అక్కడ ఇందాక వస్తుంటే నేను లోపలికి వెళ్తుంటే డాక్టర్ బాబు వచ్చారంటే ఫోటో తీద్దాం వెళ్ళాలి అంటున్నారు అక్కడ వాళ్ళు. అవును, సెకండ్ సీజన్ లో ఆ పేరు అది కాకపోయినా, ప్రొఫెషన్ అది కాకపోయినా, ఇంకా ఆ డాక్టర్ బాబు అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చేసే సీరియల్ దానికి సంబంధమే లేదు యాక్చువల్లీ. అంటే అది విని వినటం అలవాటు అయిపోయి, ఇక దీంట్లో కూడా అది పెట్టుంటే బాగుండే కదా అనే ఫీలింగ్ వచ్చింది.
అండ్ ఇంకొకటి ఒక్కటైతే షేర్ చేయాలి నిరుపమ్ గారు, ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు మనం ఉన్నా కూడా మన బిహేవియర్ అండ్ మనకు వచ్చే ప్రాజెక్ట్స్ బట్టి ఇంత ఆదరణ, ఇంత అన్కండిషనల్ లవ్, ఇప్పుడు సొంత వాళ్ళకే అంత లవ్ లేదు యాక్చువల్లీ, బట్ ఒక సీరియల్ చూసి నా అనుకుని ఇంత లవ్ ఇవ్వడం అనేది నార్మల్ విషయం కాదు. అంటే సెలబ్రిటీ లాగా చూస్తున్నారు ఇప్పుడు సీరియల్ స్టార్స్ని కూడా, ఆ ఫేమ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఏం చెప్తారు అసలు ఇంత అభిమానం ఇస్తున్నటువంటి ప్రేక్షకుల గురించి? మీరు అన్నట్టు అది అన్కండిషనల్ లవ్వే. ప్రతి ప్రేమలోనూ ఏదో ఒకటి ఆశిస్తాం, కానీ దీని వరకు వచ్చేసరికి నిజంగానే వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ నిజంగా ఒక పెద్దవాడు కానీ, ఒక అమ్మ కానీ, ఒక బామ్మ కానీ వాళ్ళు మనల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా, ఒక మనవాళ్ళలాగా, కొడుకులాగా ఆదరించేటప్పుడు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి బాగా ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. నిజంగా మనమేనా, మనం ఏం చేసామని ఎంత ఓన్ చేసుకుంటున్నారు అని. బట్ ఎప్పుడు అది ఆ మర్యాద అది ఎప్పుడు గౌరవం మనసులో ఉంటుంది, మర్చిపోకుండా దాన్ని కాపాడుకోవడానికే ట్రై చేస్తాం. అండ్ స్టార్మాలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా ప్రేక్షకులు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు పొదరిలో అంటూ ఒక కొత్త ప్రాజెక్ట్ తో కొత్త టీం వస్తుంది యాక్చువల్లీ, అండ్ వాళ్ళకి ఎలా విష్ చేస్తారు? ఈరోజు రిసెప్షన్ కి వచ్చారు యాక్చువల్లీ, మరి కాసేపట్లో రిసెప్షన్ స్టేజ్ ఎక్కబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు ఆడియన్స్ కి? అంటే మీకు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, పొదరిల్లు ప్రాజెక్ట్ ఎవరిదో కాదు, నాదే. నేనే ప్రొడ్యూస్. ఎస్, ఎక్స్క్లూజివ్ ప్రొడ్యూసర్ నిరుపమ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎస్, నో డాక్టర్ బాబు. ఓకే, ఇది ప్రాజెక్ట్ నాది అవ్వటం, ప్రొడక్షన్ లో నేను ఇన్వాల్వ్ అవ్వడం అనేది వెరీ హ్యాపీ. అంటే చాలా ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక రన్ వెళ్ళిన తర్వాత, కథ బాగా చెక్కబడిన తర్వాత దానికి వ్యూవర్షిప్ పెరగటం అనేది ఉంటది. దీనికి ఎందుకు ఫ్రమ్ ద డే వన్ ఒక ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా జనాలు ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ థీమ్ లైన్ కానీ బాగా కనెక్ట్ అయ్యారు. సో ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ అండ్ వెరీ హ్యాపీ. మొన్న మీరు ఒక అంటే ఆ హీరోతో ఒక టెంపుల్ లో ఒక షూట్ పెట్టారు యాక్చువల్లీ, చాలా మంది క్రౌడ్ వచ్చారు. ఆ అమ్మాయిని అడుగుతున్న ఆ క్యారెక్టర్, మహాలక్ష్మి క్యారెక్టర్ ఏం చెప్తున్నారంటే, మీ మామగారు బాగా తాగుతాడు, నువ్వు ఎట్లా పెళ్ళింది ఎట్లుంటావు అండ్ నీ గోల్స్ ఉన్నాయి కదా అని పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా 1 month లో అంత రీచ్ అనేది నార్మల్ విషయం కాదు. అంటే ప్రొడ్యూసర్ గా బాగా మార్కులు కొట్టేశారు అనిపిస్తుంది సార్. అది ద స్టోరీ లైన్ ఇట్ సెల్ఫ్ అండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక ప్రోమోలో చూపించినట్టు పిల్లల్ని ఇంటిని వదిలేసిన ఒక తాగుబోతు తండ్రి, అంటే పిల్లలు అక్కడ అవతల కొట్టుకుంటా ఉంటారు, వీడు ఇక్కడ మందేస్తా ఉంటాడు పట్టించుకోకుండా. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్స్ మనకి ఎక్కడో కానీ కనపడరు. సో అలాంటి క్యారెక్టర్స్ ని కూడా జనాలు బాగా రిసీవ్ చేసుకోవటం హ్యాపీ అనిపించింది. అండ్ దానికి చాలా యాక్టర్స్ దొరికారు. అండ్ వాళ్ళిద్దరు మ్యారేజ్ కూడా భలే సినిమాలో ఇచ్చిన ట్విస్ట్ ఇచ్చినట్టు ఇచ్చారు కదా యాక్చువల్లీ. క్యాబ్ డ్రైవర్ ఎవరైనా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారా చెప్పండి నిరుపమ్ గారు? అంటే అదే వాడు కూడా డైరెక్ట్ గా చేసుకోలేదు కదా, చాలా ట్రిక్కీగా గేమ్ ప్లే చేశాడు కదా. సో అది ఆ అమ్మాయికి రివీల్ అవటం, దాని తర్వాత రియాక్షన్లు అవన్నీ బాగుంటాయి. బాగుంటాయని ముందే ఒక ప్రోమోలోనే వదిలేరు కదా యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది. అండ్ ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. స్టార్మా ప్రేక్షకులు ఇంకా దగ్గరైపోతారు అనిపిస్తుంది. ఫ్యూచర్ లో యాక్టర్ తో పాటు ప్రొడ్యూసర్ గా కూడా మేము వేసేసుకోవచ్చా కింద thumbnail? జరుగుతూ ఉంటుంది. అంటే నా మెయిన్ ప్రిఫరెన్స్ ఎప్పుడు స్క్రీన్ ముందే ఉంటుంది, బికాజ్ ఎందుకంటే ఆ ప్రేమను ఎప్పుడు దూరం చేసుకోలేను. సో ఇది నడుస్తూ ఉంటుంది. అయితే ఇట్స్ లైక్ బేబీ అయితే మీకు ఇది బాగా. యా డెఫినెట్ గా. అంటే దీని ముందు కూడా 1-2 చేసున్నాము, బట్ దీనంత ఇమీడియట్ ప్రేమ అక్కడ దొరకలేదు. కానీ దిస్ ఇస్ రియల్లీ వెరీ ఓవర్వెల్మ్డ్ విత్ దిస్. మహాలక్ష్మి క్యారెక్టర్ నిజంగా చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అవుతుంది, అందరూ నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దగ్గర అవుతున్నారు. ఈరోజు క్రౌడ్ చూడండి అసలు ఎక్కడెక్కడో నుంచి వచ్చారు. మీరు ఎక్కడ ఒక పోస్ట్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఒక రిసెప్షన్ అయిన 2 రోజుల ముందు ఒక న్యూస్ మాత్రమే బయటకు వచ్చింది. ఇంతమంది వామ్ వెల్కమ్ వస్తుంది, ఏం చెప్తారు సార్ ఆడియన్స్ గురించి? నేను యాక్చువల్లీ ఈ రిసెప్షన్ మీ అందరూ రండి అన్నప్పుడు జనం కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకున్నారని అనుకుంటారా నా క్వశ్చన్ మార్క్ లో కూడా వెళ్ళాను. బట్ అదే ఇమీడియట్ గానే ఒక సీరియల్ కి ఒక బేబీ స్టెప్స్ వేస్తున్నప్పుడే ఇంత ఆదరణ రావడం అనేది చాలా అరుదు. డెఫినెట్ గా దీన్ని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, పాడవకుండా. అంతవరకు గ్యారంటీ ఇస్తాం. అండ్ మన బట్టల బిజినెస్ ఎలా ఉంది సార్? లేడీస్ ఉన్నంత వరకు దేనికి డోకా ఉండదు మాకు. అసలు ఆ మంజు మ్యామ్ వీడియోస్ మార్నింగ్ లేవంగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొత్త స్టాక్ ఏమొచ్చింది అది ఫస్ట్ ఒకటి, అండ్ అప్పుడప్పుడు మీరు మెరుపు దిగలా కనిపిస్తారు, అది ఇంకా బాగుంది యాక్చువల్లీ. వాళ్ళు అసలు ఎంత ప్రమోషన్ అంటే వచ్చే స్టాకు అలాగే ఉంది, వెళ్ళేది కూడా అలాగే ఉంది. వాళ్ళ డిజైన్స్ కానీ ప్రతిరోజు ఆ కొత్తదనం, కొత్త అప్డేట్ ఇవ్వాలని వాళ్ళ పడే తాపత్రయం అంతా ఎంత కాదు. నిజంగా మీరు అన్నట్టు మాలాంటి ఆడవాళ్ళు ఉన్నంతకాలం మీ బిజినెస్కి ఎటువంటి డోకా లేదు యాక్చువల్లీ. ఎస్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మాకు కొత్తగా కనిపించారని నాకు కూడా ఇప్పుడు అర్థమైంది కాబట్టి, సో ఇంకేమైనా చెప్తారా మన ఆడియన్స్? ఎందుకంటే 1 month లో చాలా మంచి బజ్ వచ్చింది. ఇంకా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన సీరియల్ గురించి, పొదరిల్లి గురించి?
పొదరిల్లు ఇప్పటికీ ఒక్కొక్కళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటనేది అందరికీ అర్థమైంది. ఆ మొగ పురుగుల మధ్య ఒక చిన్న లేడీ పిల్ల ఇప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయింది. సో వాళ్ళ మధ్య ఆ ఇల్లు అసలే రకరకాలుగా ఒక పొదరిల్లే, నిజంగా పొదల్లోంచి తీసిన ఇల్లులానే ఉంటుంది అది. సో ఆ ఇంట్లో ఇంత పెద్దింటి అమ్మాయి, బాగా లగ్జరీస్కి అలవాటు పడిన అమ్మాయి ఎలా అడ్జస్ట్ అవుతుంది వాళ్ళ మనస్తత్వాలకు, కానీ అసలు ఆ పెళ్లి గురించి ఆ అమ్మాయికి రివీల్ అయితే ఎలా ఉంటుంది అనేది నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీలో అప్పుడప్పుడు మీరు ఏమన్నా మధ్యలో వెళ్ళి ఏమైనా సజెషన్స్ అని ఇస్తున్నారా సార్? అలాంటి వేసి నేను చెడగొట్టదలుచుకోలేదు. అది మంచి ఫ్లోలో వెళ్తుంది, దాన్ని అలాగే వెళ్ళిస్తాం. అండ్ చాలా రిచ్ వాల్యూస్తో వస్తుంది యాక్చువల్లీ సీరియల్. చాలా బాగుంది యాక్చువల్లీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎందుకంటే పొదరిల్లు ఆ మెయిన్ థీమే ఆ ఇల్లు. ఆ లోగో కూడా చాలా బాగుంది. ఆ ఇల్లు అది కొంచెం పాడుబడిపోయిన ఇల్లు. ఆ ఇంటికి ఒక కథ, దాన్ని అలాగే ఎందుకు వదిలేశారు ఏంటి అనేది ఒక కథ. అన్ని చాలా లాజికల్ గా అలా కుదిరినాయి. 2026 ఒక నెక్స్ట్ వైబ్ ఇస్తుంది అనిపిస్తుంది మీకు. మనశంకర్ వరప్రసాద్ లో చిరంజీవి గారు స్టార్ట్ చేశారు. మేబీ ఆ వైబ్ అలాగే ఈ ఇయర్ కంటిన్యూ అయ్యి అందరికి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మాకు ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది సార్. మాకు మీరు ఎప్పుడు బుల్లితెరలోనే కనిపిస్తారా, సిల్వర్ స్క్రీన్లో, వెండి తెర మీద కనిపిస్తే మేము మళ్ళీ డాక్టర్ బాబు అని విజిల్స్ వేసి పేపర్లు ఎగరేసే సిచ్యువేషన్ రావాలని కోరుకుంటున్నాం ఫ్యాన్స్గా? అంటే నేను కూడా ఫ్యాన్ కోరుకుంటున్నాను. ఏం చెప్తారు? ఇంకా అది మన చేతుల్లో లేదండి, చూద్దాము. వస్తే చేస్తారా? వస్తే డెఫినెట్ గా చేస్తారు. డెఫినెట్లీ. మరి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి, స్మాల్ స్క్రీన్ అలాగే సిల్వర్ స్క్రీన్ గురించి ఫైనల్ గా. దేనికి ఉండే వెలుగు దానికే ఉంది. దీపానికి ఉండే వెలుగు దీపానికి ఉంటది, లైట్ ఇచ్చే వెలుగు లైట్ ఇస్తుంది. కాబట్టి రెండు అవసరమే. ఎందుకంటే ఫ్యామిలీస్ కానీ ఈ రోజు టీవీకి అతుకుపోయే ఫ్యామిలీస్, లేడీస్ ఎంతో మంది ఉన్నారు కదా. సో ఒకసారి ఊహించండి, టీవీ అనేది లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఊహించలేము అసలు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ని పిల్లలు ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటున్నారు. అంతే, టీవీలు పెట్టి. అదే అదీను నేను ఇన్స్టాలో అప్పుడప్పుడు చిన్నపిల్లల వీడియోస్, అప్పుడే పుట్టిన బేబీస్, కార్తీక దీపం ఆ ట్యూన్ వచ్చినప్పుడు ఆ టైటిల్ సాంగ్ కి వాళ్ళు టక్కుని తిరిగి చూడటం, ఇలాంటి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటారు కదా. నాకు అదే అనిపిస్తుంది, మేము చాలా మందికి అలా కంచేసి కాపాడుతున్నాము చాలా మందిని అని. అండ్ ఇంకొకటి చెప్పాలి, మీలో కామిక్ సెన్స్ ఉందని తెలుసు, బట్ ఇంకొక మీ పెదనాన్న వస్తాడు కదా మన బుడ్డికి, రుద్వేగ్. అసలు మీ ఇద్దరు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా. అసలు టామ్ జెర్ కానీ అది అంత అనిపించదు, ఆ లవ్ కనిపిస్తుంది. నిజంగా మీరు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తారు తనతో వీడియోలు చేసినప్పుడు రుద్వేగ్తో. అంటే వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, టక్కున ఏదో ఒకటి అనేస్తుంటాడు. వీళ్ళు ఎవరో పక్కన వీడియో తీస్తుంటారు, కొంచెం ఆచి తూచి పబ్లిక్ లో తిట్టించుకోకుండా మాట్లాడుతుంటాను. మీ ఇంట్లో ఇద్దరు హీరోలు ఉన్నారనిపిస్తుంది. మా వాడికి ప్రస్తుతం చాలా అంటే కూల్. ఇదివరకు కొంచెం వీడియోస్ లో అట్లా కనపడేవాడు, ఇప్పుడు అసలు నో అంటున్నాడు. ఇక్కడ రుద్వేద్ అంటే చాలా హైపర్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాడి గురించి అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఫ్యూచర్ లో రెడీ చేసుకోండి సార్ డబ్బులు బాగా, ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ తీస్తున్నారు కాబట్టి నెక్స్ట్ సినిమాలు తీద్దరు కానీ చూద్దాం అప్పుడు. పెదనాన్న గారు ఎంతో కొంత. ఓకే, షూర్. ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి మన పొదరిల్లు గురించి ప్రొడ్యూసర్ డాక్టర్ బాబు గారు, నిరుపమ్ గారు ఏం చెప్తారో చూద్దామండి. ఆ పొదరిల్లు మీరు ఇప్పటివరకు ఎలా అయితే ఆదరిస్తున్నారో, ఏవైతే నచ్చినాయో, ఆ ఎంటర్టైన్మెంట్ ఇంతకు మించి డబుల్ ఉంటుంది ఇక నుంచి. ప్లీజ్ డూ వాచ్ పొదరిల్లు ఆన్ స్టార్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు బిలేటెడ్ గా హ్యాపీ పొంగల్ సార్.